ఇక్కడ హన్న సమూయేలును పెంచే విషయంలో ఆమె ఒక మరి గ్రహింపు కలిగి ఉంది, ఒక పట్టుదల కలిగి ఉంది. జీవం గల దేవుణ్ణి మరి నా కుమారుడు తెలుసుకోవాలి అని. అందుకనే తనను గర్భవాసంలో నుండే దేవుని గురించినటువంటి విషయాలను చెబుతూ, మరి తను జన్మించిన తర్వాత కూడా దేవుని విషయాలను చెబుతూ తనను పాలిచ్చి పెంచింది. పాలు విడిచిన వెంటనే యెహోవాకు అతన్ని మరి అంకితం చేసింది. అలా బాలుడైనటువంటి సమూయేలును ఆమె పెంచి జీవం గల దేవునికి ప్రవక్తగా, దాని మొదలుకొని బెర్షెబా వరకు పేరు పొందినటువంటి ఒక ప్రవక్తగా ఆమె తయారు చేయగలిగింది. ఇదంతా ఎవరి క్రెడిట్ తెలుసా? ఇదంతా ఎవరి ధన్యతనో తెలుసా? ఇది కేవలం తల్లి అయిన హన్నది మాత్రమే. ఇందులో ఎలకానది ఏం లేదు. ఆయన తెచ్చిన మరి ఆయన ఇచ్చిన డబ్బుది కాదు, ఆయన ఇచ్చిన వస్త్రాలది కాదు, ఆయన పెట్టిన ఆహారాన్ని కాదు, ఆయన ఇచ్చిన ఇల్లది కాదు, ఆయన ఇచ్చిన పోషణది ఏమి కాదు. ఇక్కడ కేవలము హన్న ఆ కుమారునికి నేర్పించినటువంటి క్రమశిక్షణ, ఆ కుమారునికి దేవుని పట్ల మరి చిన్నతనం నుండే, గర్భవాసం నుండే మరి ఆ పిల్లవాడికి మరి దేవుని పట్ల వేసినటువంటి ఒక పునాది. నువ్వు జీవం గల దేవుని మాటను నువ్వు వినాలి అని ఆ కుమారునికి మరి గర్భవాసం నుండే పాలు విడిచేంత వరకు నేర్పిస్తూ వచ్చింది. అలా మరి ఆ మాటలు నేర్పించడం వలన, అలా నూరిపోయడం వలన సమూయేలు దేవుని మాటని, దేవుని స్వరాన్ని మరి వినేటువంటి గ్రహింపును తను కలుగుతూ వచ్చింది. ఇదంతా ఎవరి పని ఇందులో ఎక్కువ ఉంది అంటే తల్లి పని మాత్రమే ఉంది.